మీ జుట్టు ఊడిపోతుందా? మీ జుట్టు బలహీనంగా ఉందా? మీ జుట్టు గ్రోత్ అవ్వట్లేదా? అయితే నేను చూపిస్తున్న ఈ నేచురల్ హెయిర్ ప్యాక్ వారానికి ఒక్కసారైనా వేసుకోండి. మీ జుట్టులో మార్పు చూస్తారు. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఏ ఆకులు తీసుకోవాలి, వాటి ఉపయోగాలు ఏంటి, ఎలా గ్రైండ్ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి, టిప్స్ అన్నీ చెప్తాను. నేను చూపిస్తున్న ఈ నేచురల్ హెయిర్ ప్యాక్ 3 రకాల నేచురల్ ఆకులతో తయారు చేసినది. అవి ఏంటంటే, మొదటి రకం ఆకులు మందార ఆకులు. ఇవి జుట్టుకి చాలా రకాలుగా మేలు చేస్తాయి. మన పూర్వీకుల నుండి మందార ఆకులను జుట్టు ప్రాబ్లమ్స్కి రెమెడీగా ఉపయోగిస్తున్నారు. మందార ఆకుల్లో అమినో యాసిడ్లు, విటమిన్ సి, ఇతర పోషకాలు పుష్కలంగా ఉండటం వలన వెంట్రుకల కుదులను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఈ పేస్ట్ను జుట్టు పలచబడిన చోట రాయటం వల్ల కుదులలో రక్త ప్రసరణ జరిగి తిరిగి కొత్త జుట్టు వస్తుంది. ఈ ఆకులకు జిగురుతత్వం వలన జుట్టు పొడిబారిపోకుండా పట్టులా మెరిసేలా చేస్తుంది. ఇక రెండవ రకం ఆకులు తమలపాకులు. ఈ ఆకులు పేస్ట్ తల మాడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. తమలపాకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాల వలన తలలో చుండ్రు, దురద, ఇతర ఇన్ఫెక్షన్స్ను తగ్గిస్తుంది. తలలో రక్త ప్రసరణను పెంచి జుట్టు రాలడం తగ్గించి జుట్టు విరిగిపోకుండా అరికడుతుంది. లాస్ట్ది 3వ రకం ఆకులు వేప ఆకులు. ఈ ఆకులు పేస్ట్ తలకు పెట్టుకోవడం ఆయుర్వేదంలో అత్యంత శక్తివంతమైన ఔషధంగా చెప్తారు. ఈ ఆకులు మొండి చుండ్రు, పేళ్ళు, ఈర్లను తొలగిస్తుంది. తల మాడుపైన వచ్చే కురుపులు, తీవ్ర దురద నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇవన్నీ లేత ఆకులను తీసుకోవాలి. ముదర ఆకులను పేస్ట్ చేస్తే పిప్పు జుట్టుకి పట్టేస్తుంది, ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ 3 రకాల ఆకులను ఎక్కువ నీటిలో శుభ్రంగా కడగాలి. ఎందుకంటే ఈ ఆకుల మీద ఉండే దుమ్ము, ధూళి, పురుగులు ఉంటే పోతాయి. కడిగిన తరువాత మిక్సీ జార్లో ఆకులను వేసి కొంచెం నీరు కలుపుకొని మిక్సీతో గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్లో ఎక్కువ నీరు వేయకూడదు, ఎందుకంటే పలచగా అయ్యి జుట్టుకి పట్టకుండా పేస్ట్ జారిపోతుంది. చిక్కటి పేస్ట్లో చేసుకోవాలి. మీరు చాలా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటారు, కానీ మన ఛానల్ వేరు. నేను చేసిన వీడియోలకి చాలా వివరంగా, విపులంగా, సింపుల్గా ప్రతిదీ పిన్ టు పిన్ అన్నీ చెప్తాను. ఉపయోగాలు, టిప్స్, మెలకువలు అన్నీ మన వీడియోలో ఉంటాయి. ప్రతి వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక కొత్త విషయం మీరు నేర్చుకుంటారు. అందుకే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. ఈ పేస్ట్ను తలకు ఒత్తుగా పట్టించాలి. తలకి అన్ని పక్కలు మాడు నుండి జుట్టు చివర్ల వరకు పేస్ట్ని బాగా అప్లై చేసుకోవాలి. కాసేపు వ్రేళ్ళుతో మాడుని రుద్దుతూ కుదుళ్ళకు పట్టించాలి. అప్పుడే ఉపయోగం ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్లు తలకి అన్ని పక్కలు చక్కగా చిక్కగా అప్లై చేసుకోవాలి. పేస్ట్ జుట్టుకి అప్లై చేసిన తర్వాత 20 నుంచి 30 నిమిషాల తర్వాత నీరుతో కడిగేసుకోవాలి. అంతే, మీ జుట్టులో ఉన్న చుండ్రు, జిడ్డు తొలగిపోయి మీ జుట్టు పట్టుల షైనింగ్తో మెరిసిపోతుంది. ఈ 3 రకాల ఆకులతో తయారు చేసిన నేచురల్ హెయిర్ ప్యాక్ని ఎవరు ట్రై చేస్తారో కామెంట్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.